ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామంలో మీ అందరికీ వందనములు తెలియపరుస్తున్నా. మరొక నూతన దినాన్ని దయకరీతంగా ప్రభు మనకు అనుగ్రహించాడు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఆరోగ్యముతో, నెమ్మదితో, క్షేమముతో ఉన్నారా? మన దేవుడు కృపాక్షేమమును మనకు అనుగ్రహించేవాడు. చిరకాలము మన జీవితాల్లో తన కృపను, తన క్షేమాన్ని కష్టాల సూడిగుండాల్లో మనం నడుస్తున్నప్పటికీ నా కృప నీకు చాలును అనే మాట ద్వారా మనల్ని బలపరిచి నడిపించే దేవుడు. ఎల్లప్పుడూ ప్రతి ఉదయం కూడా ఆయన్నే మన ఆశ్రయంగా ఎంచుకుంటూ, ప్రతి సాయంత్రం కూడా ఆయనకు విశ్వాస్యతను తలపోసుకుంటూ ఇక జీవిత కాలంలో మనం ముందుకు వెళ్ళవలసిన వారుగా ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని విందామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా. నువ్వు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు స్తోత్రములు. నీ ప్రజలతో మీరు మాట్లాడే దేవుడు, వారి పరిస్థితులు అర్థం చేసుకునే దేవుడు నీవు. మనుషులు అర్థం చేసుకోకపోవచ్చు, కానీ నీవు మమ్మల్ని అర్థం చేసుకునేవాడు అయ్యా. మమ్మల్ని బలపరిచే దేవుడు అయ్యా. అయ్యా, మా వెన్నంట ఉండి నడిపించేవాడు అయ్యా. దేవా, నీ నామంలో నిన్ను ఆశ్రయిస్తున్నాం. నీ ప్రజలను మీరు బలపరచండి. నీ వాక్యం ద్వారా వారిని తృప్తిపరిచి ఆదరించి, నాయన వారిని సరిచేసి, వారిని చక్కపరిచి, వారిని ధైర్యపరిచి, నీ కృపను వారికి అనుగ్రహించమని ప్రేమ కలిగిన యేసు రక్షకుడైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఎస్, ప్రతిదినం కూడా ఈ యొక్క వర్తమానాల ద్వారా, సందేశాల ద్వారా మీరు బలపడుతున్నారని ఆశిస్తున్నాం. దేవుని వాక్యాన్ని మనం విందాం. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 20వ వచనం చదువుతాను, మీరు వినండి. నేను ఆయనకు ఇష్టడును గనుక ఆయన నన్ను తప్పించెను. దావీదు ఈ మాట పలుకుతూ ఉన్నాడండి. నేను ఆయనకు ఇష్టడును గనుక ఆయన నన్ను తప్పించెను. మన దేవుడు మనల్ని తప్పించేవాడు. సాతాను నుండి, శత్రు మోకల నుండి, భయంకరమైన పరిస్థితుల నుండి, మనల్ని భయభీతులను చేసే ఈ యొక్క లోక పరిస్థితుల నుండి మన దేవుడు మనల్ని తప్పించేవాడు. మనం ఆయనకి ఇష్టలుగా ఉంటే ఎల్లప్పుడూ ఆయన కంచె మన చుట్టూ ఉంటుంది. ఏ అపాయం కూడా మన గుడారాన్ని సమీపించదు. దావీదు జీవితంలో నేను ఆయనకి ఇష్టను, ఆయన నన్ను తప్పించను అనే మాట మనం చూస్తున్నాం. ఎంత గొప్ప సాక్ష్యం, ఎంత గొప్ప సాక్ష్యం. మన జీవితాల్లో కూడా ఇటువంటి సాక్ష్యం కలిగి ఉంటే నిజంగా ఎంత మేలు, నిజంగా మనం అప్పుడు ఎంత ధన్యులము. నేను ఆయనకి ఇష్టను, నేను ఆయనకి ఇష్టురాలను, నేను ఆయనకి ప్రియమైన వాళ్ళను, నేను ఆయనకు ప్రియమైన దానను. ఆయన నన్ను తప్పించను. ఈ డెలివర్డ్ మీ, ఈ ప్రొటెక్టెడ్ మీ. ఆయన నన్ను తప్పించాడు. ఈ సాక్ష్యము ఎంతో గొప్ప సాక్ష్యం అండి. దావీదు తన కీర్తన ద్వారా తన సాక్ష్యాన్ని లోకానికి ప్రకటన చేస్తూ ఉన్నాడు. నిజమే, తన ప్రజల దేవుడు ఎప్పుడు విడనాడేవాడు కాదు. మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయేవాడు ఏమాత్రం కూడా కాదు. కొన్నిసార్లు మన జీవితాల్లో పరిస్థితులు మారిపోతాయి, వాతావరణం మారుతుంది. ఎందుకు దావీదు ఈ మాట అన్నాడు? నేను ఆయనకు ఇష్టడును, నన్ను తప్పించను. అంటే తప్పించను అనే మాట అక్కడ వచ్చిందంటే అక్కడ దావీదుకు కొన్ని ఇబ్బందికర, భయంకర పరిస్థితులు దావీదు జీవితంలో తలెత్తాయి. అందుకే దేవుడు నన్ను తప్పించను అనే మాట దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే, మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు ఈ లోకంలో ఉన్న పరిస్థితులు మనల్ని చుట్టుముడుతూ ఉంటాయి. వాతావరణం మారిపోతూ ఉంటుంది. ఈ ఎండ, వాన, తుఫాను, చలి వాతావరణం అంటే ఇది కాదు, కానీ మన చుట్టూ ఉండే వాతావరణం కొన్నిసార్లు మారిపోతాయి. మన కుటుంబంలో ఉండే వాతావరణం కొన్నిసార్లు మారిపోతుంది. పరిస్థితులు కొన్నిసార్లు మారిపోతాయి. మనుషులు మనతో వ్యవహరించే తీరు మారిపోతుంది. ప్రేమ, అభిమానాలు తగ్గిపోతాయి. ప్రేమ చల్లారిపోతుంది. చుట్టూ మనుషులు మనతో మాట్లాడే ఆ తీరు మారిపోవచ్చు. కొన్నిసార్లు వాతావరణం మారిపోవడం అంటే అదే. ఒకప్పుడు మనల్ని ప్రేమించే, ఎంతో విలువనిచ్చే, ప్రేమించి ఘనపరిచి గౌరవపరిచే మనుషులు మనతో సరిగా ఇప్పుడు మాట్లాడలేకపోవచ్చు. మనం అంటే పెద్దగా లెక్క చేయకపోవచ్చు. పైగా మనల్ని తిరిగి ప్రేమించాల్సింది బదులు మనల్ని ద్వేషించవచ్చు. మన మీదే పైకి ఎగిరి పడవచ్చు. మనల్ని చుట్టుముట్టవచ్చు.
మనల్ని బెదిరించవచ్చు, మనల్ని వేధించవచ్చు. కానీ దేవుని సేవకుడిగా నేను మీకు తెలియపరుస్తున్నాను, మీరు ఆయనకి ఇష్టలుగా ఉంటే, మీరు ఆయనకు మొర్ర పెడితే ఏ తెగులు కూడా మీ గుడారమును సమీపించదు. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనుషులు ఎన్ని మాటలు మాట్లాడుకున్నా నీ కుటుంబానికి ఏమీ కాదు, నీ జీవితానికి ఏమీ కాదు. వారి యొక్క బెదిరింపులు, వారి యొక్క శాపములు, వారి యొక్క అగౌరవపు మాటలు, వారు పద్ధతులు, వారి యొక్క పొడిచే మాటలు, ద్వేషపు చూపులు నిన్ను ఏమీ చేయలేవు, నిన్ను కదల్చలేవు. ఎందుకంటే బండ మీద నువ్వు కట్టబడినప్పుడు క్రీస్తు ప్రేమ నుండి ఏది మనల్ని ఎడబాపనేరదు. ఈ లోకంలో ఉండే ఏది కూడా, దేవదూతలైన, ప్రధానులైన ఏది కూడా క్రీస్తు ప్రేమ నుండి, ఆయన చేతి నీడ నుండి, ఆయన చేతిలో నుండి ఏది కూడా మనల్ని దూరపరచజాలదు. దావీదు జీవితంలో కూడా చుట్టూ పరిస్థితులు మారిపోయాయి. ఒకవేళ నీ జీవితంలో కూడా చుట్టూ పరిస్థితులు మారిపోయా, నీ చుట్టూ ఉన్న మనుషులు ఒకప్పుడు నేను ప్రేమించేవారే ఇప్పుడు ద్వేషిస్తున్నారా? ప్రేమించాల్సింది బదులు బెదిరిస్తున్నారా? దావీదు జీవితంలో కూడా అటువంటి బెదిరింపులు, ద్వేషము దావీదు జీవితంలో ఆయన ఎదుర్కొన్నాడు. చూడండి, 2వ సమూయేలు గ్రంథంలో 22వ అధ్యాయంలో 1వ వచనంలో మనం చూస్తే, యెహోవా తను సౌలు చేతిలో నుండి, తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యం చెప్పి యెహోవాను స్తోత్రించను. సౌలు చేతిలో నుండి, తన శత్రువుల చేతిలో నుండి తప్పించిన దినమున. సౌలు దావీదును తరుముతున్నాడు. దావీదు సౌలుకి ఎటువంటి హాని తలపెట్టలేదు. ఇంకా దావీదుకి ఇంకా చాలామంది శత్రువులు తయారైపోయారు. ఇటువంటి పరిస్థితుల్లో దావీదునట దేవుడు తప్పించాడు. నీ జీవితంలో కూడా ఎటువంటి పరిస్థితులు క్రియేట్ చేయబడిన, ఎటువంటి క్రొత్త పరిస్థితుల చుట్టూ తయారు చేయబడిన దేవుడు ప్రతి పరిస్థితిని త్రిప్పికొట్టి నిన్ను తప్పించేవాడు. దావీదు జీవితంలో ఇటువంటి పరిస్థితులు వచ్చేసాయి. మనం చూస్తే 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయంలో 5వ వచనంలో మనం చూస్తే, మృత్యువు యొక్క అలలు నన్ను చుట్టుకొనగను, వరద పొర్లు వలె భక్తిహీనులు నా మీదకి వచ్చి నన్ను బెదిరించగను. భక్తిహీనులట దావీదును బెదిరిస్తున్నారట. మృత్యువు యొక్క అలలు దావీదుని చుట్టుకుంటూ ఉన్నాయట. వరద పొర్లు వలె భక్తిహీనులు దావీదు మీదకి వచ్చేసారట. ఏమవుతుంది నా జీవితం, ఏమవుతుంది నా పరిస్థితి అని చెప్పి దావీదు కూడా చాలా వేదనతో ఉన్నాడు ఆ కాలంలో, ఆ సమయంలో. ఒకవేళ నీవు కూడా వేదనతో, ఏంటి నా జీవితం, వరద పొర్లు వలె ఈ యొక్క మనుష్యులు, ఈ భక్తిహీనులు, ఈ బెదిరించేవారు, ద్వేషించేవారు నా మీద పడుతున్నారేంటి అని చెప్పి నీవు కూడా తల్లడిల్లిపోయి, ఏంటి ప్రభువా ఏం చేయాలని చెప్పి బాధపడుతున్నావేమో, దేవుడు ఈరోజు నీకు సెలవిస్తూ ఉన్నాడు, నువ్వు కలహపడవద్దు కానీ కన్నీళ్లతో దేవునికి మొర్రపెట్టు, కన్నీళ్లతో దేవునికి మొర్రపెట్టు అన్నాడు. దావీదు చేసింది అదే. 2వ సమూయేలు గ్రంథంలో మనం చూస్తే 22వ అధ్యాయంలో 7వ వచనంలో, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని. ఏం చేశాడండి దావీదు? నా శ్రమలో నేను మనుషులతో కలహపడి తిని అన్నాడా? నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని ప్రార్థన చేశాను. ఐ క్రైడ్ అవుట్ టు ద లార్డ్. నా దేవునికి ప్రార్థన చేసి తిని, నా దేవుడికి నేను ప్రార్థన చేశాను. ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను, నా మొర్ర ఆయన చెవులలో చొచ్చెను. దేవుడికి దావీదు ప్రార్థన చేశారంట. ఇటువంటి పరిస్థితులు దావీదు యొక్క జీవితంలోకి వచ్చేసాయంటే మనం చూస్తే ఇక్కడ ఈ 2వ సమూయేలు గ్రంథంలో 22వ అధ్యాయంలో 3వ వచనంలో బలాత్కారులు ఉన్నారట. 5వ వచనంలో భక్తిహీనుల బెదిరింపు ఉందట. 18వ వచనంలో బలవంతులైన పగవారు ఉన్నారట. ద్వేషించువారు, బెదిరించువారు, ఈ విధంగా ఎంతోమంది దావీదు జీవితంలో వచ్చినప్పుడు దావీదు చేసిన ఒకే ఒక పని ఏంటంటే ఆయన ప్రార్థన చేశాడు. అక్కడ ఒక మాట అంటున్నాడు, అలా ప్రార్థన చేసినప్పుడు ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు మన ప్రార్థన అంగీకరిస్తాడు. ఇక్కడ ఒక అద్భుతమైన మాట కనిపిస్తుంది, తన ఆలయములో. నిజానికి అప్పటికి దావీదు ప్రార్థన చేసినప్పుడు సొలొమోను ఇంకా ఆలయాన్ని కట్టలేదు. కానీ ఏ ఆలయం కోసం మాట్లాడుతానంటే ఇదే దావీదు కీర్తన 11వ అధ్యాయంలో 4వ వచనంలో ఒక అద్భుతమైన మాట చెప్పాడు. యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు,
యెహోవా సింహాసనము ఆకాశమందు ఉన్నది, ఆయన నరులను కనులారా చూచుచున్నాడు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలన చేస్తూ ఉన్నాడు. తన ఆలయములో ఉండి మన మొరను వింటున్నాడంటే అర్థం ఏంటంటే ఆ పరలోకపు ఆలయములో, ఆ పరలోకపు సింహాసనం దగ్గర, ఆ పరలోకపు సన్నిధి నుండి తన ప్రజల ప్రార్థనను దేవుడు తప్పనిసరిగా, తన ప్రియుల ప్రార్థనను దేవుడు తప్పనిసరిగా ఆలకించేవాడు, జవాబును అనుగ్రహించేవాడు అన్నాడు. దావీదు ప్రార్థన కూడా దేవుడు ఆలకించాడు. ఆలకించి ఏం చేశాడు తెలుసా అండి? 2 సమూయేలు గ్రంథంలో మనం చూస్తే 22వ అధ్యాయంలోనే దావీదు ప్రార్థించగానే, ఈ ప్రార్థన ఆయన ఆలయంలో ఉన్న దేవుని సన్నిధికి చేరగానే ఆ దేవుడు ఆ ఆలయంలో ఆ ప్రార్థన విని ఏం చేశాడంటే దిగి వచ్చేసాడు. 2 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తే 10-11 వచనాలు, మేఘములను వంచి ఆయన వచ్చెను, ఆయన పాదముల క్రింద గాఢాంధకారము కమ్మి ఉండెను, కెరూబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను, గాలి రెక్కల మీద ప్రత్యక్షమైను. మన దేవుడు నువ్వు ప్రార్థన చేయగానే, నువ్వు మొర్ర పెట్టగానే, నువ్వు కన్నీరు కార్చగానే నీ ప్రార్థన డైరెక్ట్గా ఆయన ఆలయంలోనికి వెళ్ళిపోద్ది, పరిశుద్ధ ఆలయంలోనికి వెళ్ళిపోద్ది, ఆయన సన్నిధి దగ్గరికి వెళ్ళిపోద్ది, ఆయన సింహాసనం దగ్గరికి నీ ప్రార్థన వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు నీ కోసం మేఘములను వంచి ఆయన వస్తాడు. ఆమేన్. నీ కోసం ఆయన కెరూబుల మీద ఎక్కి ఎగిరి వస్తాడట. ఆమేన్. గాలి రెక్కల మీద ఆయన ప్రత్యక్షమవుతాడట. ఆమేన్. ఆపత్కాలంలో ఆయన నమ్ముకునదగిన సహాయకుడండి అన్నాడు దావీదు. దేవునికి ఇష్టడిగా ఉన్నాడు అన్నాడు దావీదు. శత్రువులతో కలహపడట్లేదు, కానీ తన ప్రార్థన దేవునికి చేసుకుంటున్నాడు, మొర్ర పెడుతూ ఉన్నాడు. నీవు నేను కూడా మన క్లిష్ట పరిస్థితుల్లో, మన చుట్టూ ఉన్న మనుషులే మనకు శత్రువులుగా తయారైపోయి మనల్ని బాధిస్తూ ఉన్న పరిస్థితుల్లో నీవు నేను చేయాల్సింది ఏంటంటే ఆయనకు ప్రార్థన చేస్తూ ఆయనకి ఇష్టలుగా జీవిస్తూ వచ్చినప్పుడు దేవుడు తప్పనిసరిగా మేఘాలు వంచి నీ కోసము శత్రువుల యొక్క శిరమును వంచుతాడు. నేను బాధించిన సంతానపు వారిని ఎదుటికి వచ్చి ఒక దినమున సాగిల పడతారు. 2 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 20వ వచనం మరొకసారి వాగ్దానం జ్ఞాపకం చేస్తాను, నేను ఆయనకు ఇష్టడును గనుక ఆయన నన్ను తప్పించెను. ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉన్న ప్రియ సహోదరుడా, మనుషులకు బెదిరింపులకు భయపడుతూ, మనుషులు ఏం చేస్తారో అని చెప్పి ఆలోచనతో, టెన్షన్తో, నిద్రపట్టక ఏమవుతుందో నా జీవితం అనే వేదనతో, భయముతో, కృంగుదలతో ఒకవేళ నువ్వు జీవిస్తూ ఉన్నావేమో, జ్ఞాపకం చేసుకో. ఏ సాతాను శక్తులు నీ ముందు పనిచేయవు, ఏ దురాత్మ కార్యాలు నీ ముందు పనిచేయవు, ఏ మనుషుడి యొక్క బెదిరింపు, ఏ మనుషుడి యొక్క ద్వేషపు పరిస్థితి, ఆ బుద్ధి నేను ఏమాత్రం కూడా కదిలించలేదు. ఎందుకంటే నువ్వు ఆయన చేతిలో ఉన్నావు. ఆయన నిన్ను తప్పిస్తాడు, ఆయన నిన్ను బలపరుస్తాడు. నీ శత్రువుల చేతులు అందరిలో నుండి దేవుడు నిన్ను తప్పిస్తాడు, దేవుడు నీకు కృపను అనుగ్రహిస్తాడు అన్నాడు. దావీదు వల్ల నువ్వు కూడా సాక్ష్యాన్ని చెప్తావు. ఎప్పుడంటే నువ్వు ఆయనకు మొర్రపెట్టి, కన్నీళ్ళతో మొర్రపెట్టి, ఆయన మీద ఆధారపడి ఆయన కోసం బ్రతికినప్పుడు, ఆయనకి ఇష్టడిగా నువ్వు జీవించినప్పుడు. ఆ విధంగా చేస్తారా? అలాగైతే ప్రార్థన చేసుకుందాం, ప్రభుని వేడుకుందాం, దేవుణ్ణి మనము బ్రతిమలాడతాం. దేవా నీవే నాకు సహాయకుడు అని ప్రభుని మనం వేడుకుందాం. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. తండ్రి నీకు స్తోత్రాలు, నీకు వందనాలు ప్రభా. ఇచ్చిన యొక్క బ్లెస్సింగ్ బ్రెడ్ మెసేజ్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. అవునయ్యా, ఎవరెవరి జీవితాలు అయితే ప్రభా మనుషులు ప్రభా కలహబుద్ధితో, పగవారు బలవంతులుగా, ద్వేషించువారుగా చుట్టూ అలుముకుంటున్న పరిస్థితులను బట్టి ఎవరెవరైతే ప్రభా దేవా ఆయన వారి యొక్క జీవితాల్లో ప్రభా ఆయన ప్రియ తండ్రి, ప్రియ రక్షకుడా నాయన బాధపడుతూ ఉన్నారో, కలవరపడుతున్నారో, భయపడుతున్నారో దేవా నాయన ఒక్కసారి మీరు వారిని జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి ప్రభా. దేవా మీరు వారిని తప్పించండి, వారి పరిస్థితులన్నింటిలో నుంచి, వారి శత్రువుల చేతిలో నుంచి మీరు వారిని తప్పించి సాతాను క్రియలో లయపరచు, చీకటి క్రియలో లయపరచు దేవా. వారికి జీవితంలో ప్రియ రక్షకుడు, ప్రియ తండ్రి, ప్రియసయ, ప్రియ పరిశుద్ధాత్ముడని అద్భుతమైన ఆత్మ కార్యాలు మీరు జరిగించుకోమని, ఎవరెవరు ఏ భయభీతుల్లో, ఎవరెవరు ఏ భయానిక పరిస్థితుల్లో ఎవరైతే జీవిస్తూ బ్రతుకుతూ కాలాన్ని వెళ్ళబుస్తున్నారో ప్రభా, వారి జీవితాలు మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని వారి భయములన్నీ తొలగించి మీరు వారిని తప్పించి ప్రియ రక్షకుడు, ప్రియసయ మేలు చేయమని, ప్రియ పరలోకపు తండ్రి నీ కృప చూపమని, ఈ యొక్క వాక్యాన్ని బ్లెస్సింగ్గా మార్చమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఎస్
ఈ వాక్యం మీకు దీవెనకరంగా ఉందని, ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాను. దేవుని యొక్క వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుంటూ ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ ఆయనకి ఇష్టలుగా బ్రతకండి. తప్పనిసరిగా దేవుడు మీ ప్రతి పరిస్థితి నుండి మిమ్మల్ని తప్పించి మిమ్మల్ని తలగానే ఉంచుతాడు. మరలా ప్రభు చిత్తమైతే మరొక దినపు మెసేజ్తో మీ ముందుకు వస్తాను. మన యొక్క వీడియోస్ మీరు ఎంకరేజ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. ప్రభు కృప మీకు తోడైనను గాక. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.